హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ 11 సీట్లకు పరిమితమైనప్పటికీ నిజంగా చెప్పాలంటే అత్యంత దారుణంగా ఓడిపోయినప్పటికీ ఒకే ఒక నెలలో మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాడు. ఏ విధంగా ప్రజలకి దగ్గర అవుతూ కూటమి చేస్తున్న అన్యాయాల్ని ఎత్తి చూపుతూ సఖీ ఒప్పందం కరెంటు ₹1.49 జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ₹4.60 చంద్రబాబు నాయుడు గారు కొన్నారంటే జగన్ రేంజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చిన్నతనం అంటే 25 years నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో ఉన్నారు. పవర్ ప్లాంట్స్ ఉన్నాయని. అటువంటి వ్యక్తికి ఎంత పవర్ ఎక్కడి నుంచి ఎలా కొనాలో తెలియదా? తెలుసు. దానిపైన అర్థం చేశారు. అది మొదలుకొని ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తూనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఓడిపోతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ప్రజలు తండోపతండాలుగా కూటమి కళ్ళు చెమర్చే విధంగా ఒళ్ళంతా కుళ్ళిపోయే విధంగా పక్కనోడు టీడీపీ వాడు పక్కనుంటే వాడి మొహాలు వాడే చూసుకుని ఏందిరా ఈ జనం అని షాక్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు ఉన్నాయి, అంటే పరామర్శలు ఉన్నాయి. దాన్ని చూసి అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎంతమంది వస్తున్నారు ఏంటి అంటే అది ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, మాస్ లీడర్గా తనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం జనం రావట్లేదు. అంతేకాదు మీటింగ్లు కూడా జనాల్ని రెండే అని అడ్డా కూలీల్ని అడిగినట్టు అడుక్కొని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే రాప్తాడులో లింగమయ్యని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జన సందోహం చూసి వణికిపోయారు కూటమి సభ్యులు. మొన్నటికి మొన్న పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చిన జనాన్ని చూసి కూడా చచ్చిపోయారు కూటమి సభ్యులు. అక్కడ కావాలని అల్లర్లు కూడా క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన అల్లర్ల వీడియో మీకు చూపిస్తే అక్కడున్న వ్యక్తులు ఎవరైతే రాళ్లు వేశారో వాళ్ళని కాకుండా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పెడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళని చూడటానికి వెళ్తే అన్యాయంగా అరెస్ట్ చేశారని అక్కడున్న ఎస్ఐసిఐలు దొంగల్ని పరామర్శించడానికి వచ్చారా అంటూ వాళ్ళు మాట్లాడతాం. దానికి శివరెడ్డి గారు సీరియస్ అవడం, దొంగలు ఎవరు అక్రమంగా అరెస్ట్ చేసిన మీరు కదా అంటూ పోలీసుల పైన ధ్వజమెత్తడం, అక్కడే నిరాహార దీక్ష కూర్చోవడానికి ప్రయత్నించడం, వీళ్ళదే ఉంది చూసుకుందాం పా అన్న అంటూ కార్యకర్తలు ఆయన్ని తీసుకుని వెళ్ళటం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకి వస్తున్నాడు. ఊపిరి పీల్చుకో పల్నాడు, జగన్ అన్న వస్తున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం ఉర్రకలేసిన ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉన్నారు. పల్నాడు అంటేనే బేసికల్ గా పౌరుషాల గడ్డ పల్నాడు. ఇక్కడ ఏదైనా వదులుకుంటారు కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోరు. ఎంత వరకైనా వెళ్తారు కానీ శత్రువుని విడిచిపెట్టరు. అటువంటి పల్నాడు గడ్డ పైన జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? పోలీసులు ఊరుకుంటారా? గతంలో కొన్ని తప్పులు చేశారంట. ఏంటి? ప్లేకార్డ్స్ చూపించారు. ఏవని? ఎవడరా మమ్మల్ని ఆపేదని, జగన్ వస్తే తొక్కేస్తామని, ఇలా కొన్ని ప్లేకార్డ్స్ చూపించారు. ఎవడరా మమ్మల్ని ఆపేదని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా స్టేజ్ మీద అంటేనే ఏమి చేయని పోలీసులు ప్లేకార్డులు పట్టుకుంటే అంట ఆయన చూసి ఉర్రూతులుగి అందరూ హింసలకు తెగబడతారంట. దీన్ని చూస్తే చాలా భయం వేస్తుందంటూ పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఏం ఆంక్షలు? భలే కామెడీగా ఉన్నాయి ఆంక్షలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 100 మంది వెళ్ళాలంట. ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 100 మంది వెళ్ళాలా? జోకులు బాగేస్తున్నారు సార్ అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంటూ సుధీర్ భార్గవ్ రెడ్డి గజ్జలో ఉన్నారు. ఆయన జస్ట్ రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో కలుద్దా ఉంటే దగ్గర 300-400 మంది అయిపోతారు. కామన్ గా ఒక జస్ట్ సమన్వయకర్త అంతే. ఇంకా సత్తెనపల్లి రోడ్ల మీద కానీ, ఇంకా పిడుగురాళ్ళ రోడ్ల మీద కొని ఎవరన్నా లీడర్ వస్తే మాత్రం వేలల్లో జనం కూడతారు. వేలల్లో వస్తారు. చూడలేదా మీరు? మొన్న వెన్నుపోటు తిన్న రోజు ఎంతమంది వచ్చారు? దాన్ని చూసిన తర్వాత కూటమికి కోసాలు కదిలిపోయినాయి. గడ్డ లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి ఈ ప్రపంచం ఇంద్ర నాయన జనాలు ఈ రేంజ్ లో వస్తున్నారు. రోజుకి జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు జీరో అయిపోతున్నారు అంటూ అందరికి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటి? ఆంక్షలు పెట్టాలా? ఏం ఆంక్షలు? 100 మందే రావాలంట. 100 మందే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100 మందే. ఎన్ని బ్యారికేడ్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంత మందిని దించుతారో దించుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఆ జన ప్రవాహం మీరు ఎంత అనిస్తే
అంత లెగుస్తుంది. ఇప్పుడు మీరు 100 మంది అన్నారు కదా! అక్కడ 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది కూడా కావచ్చు ఆలోచించుకోండి. మీరు తట్టుకోలేరు వాళ్ళని. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ అటువంటిది. దాన్ని ఎవడు కూడా తీసేయలేరు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే 100 మందికి మీరు పర్మిషన్ ఇస్తున్నారంటే మీరెంత అవగాహన రాహిత్యంలో ఉన్నారో అనేది అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పీ గారికి చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు, సార్ ఇది కరెక్ట్ కాదు అనేసి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎవరెవరు వస్తున్నారో ఆ బండి వెహికల్స్ కావాలంట, వెహికల్ నెంబర్స్ కావాలంట. ఎందుకంటే వాళ్ళే రావాలి అక్కడ. ఏంటి వెహికల్ నెంబర్సా? ఎవడొస్తాడు, ఎటు నుంచి వస్తాడు, ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తాడో చెప్పడం కష్టం. వాడు మాకు పార్టీ వాళ్ళకి చెప్పి రాడు సార్. వాడు పల్నాడోడైతే ఎంత దూరం నుంచైనా వెళ్తాడు సార్. అటువంటి వ్యక్తి బండి నెంబర్ ఎక్కడి నుంచి తేవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నెల 18వ తారీఖున అంటే రేపే రెంటాళ్ళ, పల్నాడు డిస్టిక్ లో ఉన్న రెంటాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎందుకు? పోలీసులు అదేవిధంగా కూటమి నాయకులు వేధింపులు తాళలేక ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అతనికి విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆ విగ్రహాన్ని పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అయితే దీన్ని అడ్డుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. దానికోసమే ఆంక్షలని అదని ఇదని ఏదేదో తీసుకొచ్చి ఆటలాడుతూ ఉన్నారు. సో వీళ్ళు ఏమన్నా ఆగుతారా అంటే వీళ్ళు అసలు ఆగే ఛాన్సే లేదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. వెంటపాడ గ్రామం, పల్నాడు జిల్లా. మా అబ్బాయి నాగమల్లేశ్వరరావు ఈ ఎలక్షన్ సందర్భంగా మా అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి అతన్ని అనేక రకాలుగా హింసించి నానా మాటలు మాట్లాడి అతన్ని ఇంటికి రాకుండా 3 రోజులు పొడుగుతా స్టేషన్ లో ఉంచి ఇంట్లో నిద్రపోయేవాడిని లేపుకొని పోయి ఇంటికి శవంగా పంపించినటువంటి సత్తనపల్లి రూరల్ సిఐని ఎట్టి పరిస్థితిలో ఎక్కడున్నా గానీ తీసుకొచ్చి అతన్ని చట్టపరంగా శిక్షించాల్సిందిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా కుటుంబ పరంగా ఆశిస్తున్నాం. అలానే మా అబ్బాయి సంవత్సరీకం సందర్భంగా కాంస్య విగ్రహం పెట్టుకోవటం అనేది జరుగుతా ఉంది. దాని ఆవిష్కరణకు వస్తున్న మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ కూడా మేము జగనన్న సైనికులుగా ఉండి మాకు జరిగిన అన్యాయాన్ని పూడ్చేంత వరకు అంతకంత పదింతలు అనుభవించేంత వరకు చేయాలని జగన్ గారిని కోరుకుంటున్నాం. విన్నారు కదా, పల్నాడుకు రానున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఎందుకంటే పల్నాడు అంటేనే పౌరుషాలి గడ్డ, అందుట్లో ఉన్న వాళ్ళు చాలా చాలా ముఖ్యమైన నాయకుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు నాకు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మార్చర్లో వస్తా అని చెప్తే ఎస్పీ గారి దగ్గరికి పర్మిషన్కి వెళ్ళారంట. వెళ్తే ఎక్కువ మంది రాకూడదు, ఎంతమంది వస్తారంటే ఏం సార్ అధికారంలో లేం కదా, ఒక 2-3 వేల మంది రావచ్చు అంటే 5,000 కన్నా దాటకూడదు అని ఎస్పీ చెప్పాడంట. ఎస్పీ చెప్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమనుకున్నారు, 5,000 అంటే కొద్దిగా ఎక్కువ వస్తారు, 10,000 వరకు జనాన్ని వచ్చే అవకాశం ఉంది, పైగా మనం కూడా చెప్తాం కదా అనుకున్నారంట. ఎప్పుడైతే సాగర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని వస్తూ ఉన్నారో అనూహ్యంగా కొంత దూరం రాగానే కొన్ని వందల బైకులు యాడ్ అయినాయి అంట. ఆ తర్వాత మాచర్ల పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసరికి లెక్క పెట్టలేనంత జనం రోడ్ల పైన కాపులు కాస్తూ ఉండిపోయారంట. ఎంతమందో తెలుసా? ఎస్పీ 5,000 దాటొద్దన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 10,000 వరకు వస్తారు అనుకున్నాడు. కానీ వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 50,000 మంది పైన వచ్చారంట. ఆ 50,000 మంది పైన వచ్చిన వాళ్ళ గురించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలియదు, ఎస్పీకి తెలియదు, ఎవరికి తెలియదు, ఇంకొక జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. అంటే అభిమానం అనేది ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడులో ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని పల్నాడులో మీరు 100 మందితో కట్టడి చేద్దామని చూస్తే ఇట్స్ ఎ డ్రీమ్, డే డ్రీమ్, పగటి కళ్ళు అంటారు దీన్ని. అది అవ్వదు సార్. ఎందుకంటే వస్తుంది జగన్మోహన్ రెడ్డి, అది పల్నాడు. ప్రజలు తండోపతండాలుగా వస్తారు, మీరు కంట్రోల్ చేయలేరు. మీరే కాదు, ఎన్ని బెటాలియన్ దిగినా కంట్రోల్ చేయలేరు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలంతా పోలీసు వారి హెచ్చరికలు పాటించి ఇంట్లోనే ఉంటే చాలా మంచిది, లేదంటే ఇబ్బంది పడతారేమో. ఒకసారి ఆలోచించుకుంటే అక్రమ కేసులు పెడతంలో కూటమి ముందుంది. ఆల్రెడీ గతంలో రాప్తాడులో జరిగిన దాంట్లో కూటమి వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కేసులు పెడతాం జరిగింది. మొన్న పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా రాళ్ళు రువింది వేరే వాళ్ళైతే కూటమి
వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పల్నాడు వస్తున్నాడు, అది కూడా ఒక కార్యకర్త కోసం వస్తుందంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద స్కెచ్ ఏదో ఉంటుంది దీని వెనక. చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా మసులుకోవాలి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడా ఒక తాటి పైన ఉండి ముందుకు వెళ్తే తప్పించి ఈ టూర్ ని సక్సెస్ చేయలేరు, ఈ పరామర్శ దినాన్ని సక్సెస్ చేయలేరు అని మాత్రం తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాపం రేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీవీలకు అతుక్కొనే ఉంటారు నాకు తెలిసి. ఎంతమంది వస్తున్నాడు, పల్నాడులో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి. ఎస్పీ గారు, మీరు పెట్టే రూల్స్ చాలా బాగున్నాయి, అవన్నీ ప్రజలు పాటించాలి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ పాటించకపోతే ఏం చేయాలో ప్లాన్ బి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు 144 సెక్షన్ పెట్టినా కూడా ఇంత కూడా కేర్ చేయాలి, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. సో 100 మంది కలిసి కొడితే దొమ్మి అయిద్ది అంటారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వేలల్లో వస్తారు, మరి చూసుకొని సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.